టీటీడీలో పాలన గాడిన పడిందా? ఒకరోజు బ్రహ్మోత్సవాలను సమిష్టిగా నిర్వహించడమే అందుకు నిదర్శనమా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. అయితే మరోవైపు టీటీడీ ఈవో చైర్మన్ మధ్య ఉన్న విభేదాల సంగతి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకే ఈ ఉత్సవాలు కలిసి నిర్వహించారా, లేక సీఎం చంద్రబాబు దగ్గర శభాష్ అనిపించుకునేందుకే అంతర్గత విభేదాలను పక్కన పెట్టారా అన్న అనుమానాలు మరోవైపు ఎదురవుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెలసిన దివ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక విశేష పర్వదినాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అధికం. ఇక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవాలని లక్షల మంది భక్తులు పరితపిస్తారు. ఈ నేపథ్యంలో టైమ్ స్లాట్ టోకెన్స్ కోసం కౌంటర్ల వద్ద భారీ స్థాయిలో భక్తులు గుంపులుగా వేచి ఉన్న పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే తిరుమలలో తొక్కిసలాట జరిగి 6 మృతి చెందగా 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే తొక్కిసలాట ఘటనను సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మరుసటి రోజు తిరుపతికి చేరుకొని బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ జిల్లా ఉన్నతాధికారులతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు చైర్మన్ బీఆర్ నాయుడుతో సమావేశమయ్యారు. వైకుంఠ ఏకాదశి పర్వదినానికి భారీగా భక్తులు వస్తారని తెలిసినా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఘాటుగా ప్రశ్నించారు. అదే సమయంలో చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలారావు మధ్య మాటల యుద్ధం నడిచిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. సీఎం చంద్రబాబు నాయుడు ముందే టీటీడీలో గొడవలు బయటపడ్డాయంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేశారు. ఈ ప్రచారాలకు చెక్ పెట్టే విధంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియా సమావేశం నిర్వహించి అధికారులు, పాలక మండలి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే శ్రీవారికి నిర్వహించే రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు, పాలక మండలి సభ్యులు సమిష్టిగా కృషి చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రథసప్తమి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుని అనేక రివ్యూలు నిర్వహించుకున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రథసప్తమి కోసం ప్రత్యేక పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఓవైపు భద్రతాపరమైన అంశాలను జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి సమీక్ష నిర్వహించుకున్నారు. పాలక మండలి సూచనల మేరకు ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రథసప్తమి వేడుకల్లో దాదాపు 2,50,000 మంది పాల్గొన్నారని టీటీడీ అంచనా వేసింది. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, పోలీస్ బందోబస్తు, అన్నపానీయాల విచారణపై ప్రత్యేక దృష్టి సారించిన టీటీడీ ప్రయత్నం సఫలమైంది. మాడ వీధులలో నిర్వహించిన వాహన సేవ దర్శనం సజావుగా సాగింది. దీంతో రథసప్తమి వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేసింది టీటీడీ. ఈ క్రమంలోనే టీటీడీలో ఎవరి మధ్య గ్యాప్ లేదని అటు అధికారులు, ఇటు పాలక మండలి సభ్యులు రుజువు చేశారు. ఇక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు అభినందించారు. సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి టీటీడీకి అభినందనలు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడంలో టీటీడీ సఫలీకృతమైందని అన్నారు. పవిత్ర దినాల్లో తిరుమలకు మరింతగా పోటెత్తే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి చక్కని దర్శన భాగ్యం అందించేందుకు టీటీడీ చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని అన్నారు. అయితే చంద్రబాబు వద్ద శభాష్ అనిపించుకునేందుకే ఈవో, చైర్మన్ తగాదాలను పక్కన పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. వారి మధ్య ఇంకా అంతర్గత విభేదాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లే తర్వాత జరిగే అన్ని ఉత్సవాలు కూడా ఇదే స్ఫూర్తితో సమిష్టిగా నిర్వహిస్తారా? వారి మధ్య ఈ స్నేహపూర్వక అవగాహన ఎంతకాలం ఉంటుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.